కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్దె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మగౌడ్ ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ నిన్న బస్సు యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనడం మతి తప్పిన మాట అని తిప్పికొట్టారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వీరి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అలాగే కొనసాగుతుందని అన్నారు. తీసేసే ప్రయత్నం కొనసాగితే మళ్లీ ఉద్యమం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు రాజు, అంజిల్ రెడ్డి, కిషన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామారెడ్డి మండలంలోని గిద్ద మరియు ఉప్పల్వాయి గ్రామాలలో ఇంటింటి ప్రచారం కాంగ్రెస్ తరఫున మండల కమిటీ ద్వారా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి మరియు గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్నే మళ్ళీ గెలిపించుకుంటామని గట్టి ధీమాతో జనాలు ఉన్నారు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు, కొంత కామారెడ్డిని రేవంత్ రెడ్డి జిల్లాలను కుదించి కామారెడ్డి జిల్లాలను తీసేస్తామని చెప్పేసి. రేవంత్ రెడ్డి జిల్లాలను కుదిస్తా అన్నమాట వాస్తవం, కానీ కామారెడ్డి అనేది మాత్రం పోదు అనేది మేము రామారెడ్డి మండలం తరఫున ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారు కొంచెం వాళ్ళ పదవి పోయింది, సీఎంగా లేనని చెప్పేసి కొంచెం ఏదేదో మాట్లాడుతున్నాడు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఖచ్చితంగా రేవంత్ అన్న కామారెడ్డి జిల్లాలను అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది కాబట్టి తీసేసే ఆలోచన లేదు. అది మా మదన్ మోహన్ సార్ దాని దగ్గరుండి జిల్లాను ఉంచుతాడు. ప్రభుత్వ సలహాదారులు కూడా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా జిల్లా పోదు. కేసీఆర్ గారు ఇది గుర్తుంచుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఇట్లాంటి దొంగ ప్రచారాలు చేయొద్దని మా రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాము. ఇక బీజేపీ అని అంటే గత 10 సంవత్సరాలు బీజేపీ పాటిల్ గారు రామారెడ్డి మన జైరాబాద్కే చేసిర్రు. కానీ ఈవెన్ నా ఒక్క సర్పంచ్ ఎంపీటీసీగా 9 సంవత్సరాలు ఉన్న నా గురించి ఆయనకు తెలియదు. అట్లాంటి వ్యక్తిని బీజేపీ అలా వ్యక్తిగా ఎంపీ అభ్యర్థిగా పెట్టడం చాలా దురదృష్టకరం. దీని విషయంలోనైనా ఇంకా మాకే ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ గట్టిగా గెలుస్తుందని నమ్ముతున్నాం. జనాలు కూడా మా ప్రభుత్వం వైపు ఉన్నారు. ఖచ్చితంగా సురేష్ శెట్కర్ గారు భారీ మెజార్టీతో జైరాబాద్ ఎంపీగా గెలుస్తారు, ఢిల్లీకి వెళ్తారు. మా మదన్ మోహన్ అన్న గారికి మంత్రి పదవి వస్తుందని మేము ఆశిస్తూ జై కాంగ్రెస్.